దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన ఆశములకు చెగనిక అందరూ కూడా చిన్నవారు పెద్దవారు పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథం తీసుకుని దేవుని మాట అనేది అప్పుడు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్నప్పుడు దాని యొక్క ఆత్మీయ ఫలములు మీరు పొందుకోగలుగుతారు. అందరూ తీసుకుని పరమ గీతము 6వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. ఉద్యానవనమునందు మేపుటకు పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. పరిమళ పుష్పస్థానమునకు పోయెను. చాలండి. దేవుడి మహిమ కలుగాక. చదువుబడిన దేవుని యొక్క వాక్యం చూస్తే నా ప్రియుడు ఉద్యానవనమునికి పోయేను. చెప్పండి. ఉద్యానవనమునికి పోయేను పద్మములను ఏరుకునుటకు. చెప్పండి. పద్మములను ఏరుకునుటకును పరిమళ పుష్పస్థానం పొందు. దేవునికి మహిమ కలుగాక. చదువుబడిన దేవుని యొక్క వాక్యం చూస్తే ప్రియమైన దేవులారా, ఉద్యానవనం అనగా దేవుని సంఘం. ఉద్యానవనము దేవుని సంఘము గనుక నా ప్రియుడు ఉద్యానవనమునికి వెళ్ళాను అంటే సంఘంలోనికి వెళ్ళాను. దేవుని స్తోత్రం. సంఘంలోనికి వెళ్ళాను, సన్నిధిలోనికి వెళ్ళాను, మందిరంలోనికి వెళ్ళాను తన ప్రజలను చూడటానికి. దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఉంటుంది. మనం కూడాను జాగ్రత్త మీకు గమనించండి. ఈ వాక్యాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కనుక జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన పద్మములను వేరుకుంటాకు. చెప్పండి. పద్మములు వేరుకుంటానుకు. ఈరోజున వాక్యం వింటున్న మనం కూడాను దేవుడు అంటండి తను ఏర్పాటు చేసుకున్న తలమునకు తన పిల్లల మధ్యనకు వస్తున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. తదుపరి మరొక చోట ఉంటుంది, పెందరకాడే వస్తాడంటేను. ఎప్పుడు ఆ విషయాలు మనకి అర్థము. దేవుని మహిమ కలుగాక. ఆయన పెందరకాడే వస్తాడని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది కనుక ఉద్యానవనమని అన్న మాటకి జాతేసండి. మొట్టమొదటిగా ఏదెను తోటను దేవుడు ఉద్యానవనముగా మార్చాడంట. దేవుడి మహిమ కలుగాక. ప్రతిరోజు ఎవరి వద్దకు వెళ్ళేవాడు? యేసయ్య దేవాతి దేవుడు ఆదాము వద్దకు వెళ్ళేవాడు. దేవుడి మహిమ కలుగాక. చెప్పండి. ఎవరి వద్దకి? ఆదాము వద్దకు వెళ్తే ఆదాము వెంటనే పరుగున వెళ్ళి ప్రభువుడిలో ఆలేవాడైన. దేవుడి స్తోత్రం. వీళ్ళిద్దరికి చాలాసేపు ఏముండేది? సహవాసం ఉండేది. ఏముండేది? జాగ్రత్త మీకు గమనించండి. ఒక మానవుని దేవుడు సృష్టించుకొని ఆ మానవుడి కొరకు పరము నుండి వచ్చి అని ఉంటుంది. దేవుడి స్తోత్రం. ఎక్కడి నుండి వచ్చి? పరము నుండి వచ్చి ఆదాముతో కాంచేపు ముచ్చటించి అవ్వతో కొంచెంసేపు చక్కగా ఆయన పరిపూర్ణమైన సువాసన మాటలు వరకు అందించి మళ్ళీ పరమునికి వెళ్ళను అని ఉంటుంది. దేవుడి మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలైన మనం కూడాను ప్రతిరోజు కూడా వాళ్ళకున్న అనుభవం ఏంటంటే ప్రభు వచ్చే వేళ అయింది. చెప్పండి. ప్రభు వచ్చి వేళ అయిందని చెప్పేసి చాలా మెలకువగా ఉండేవారు. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజు నా వేళ నీకు కూడా తెలియాలి. చెప్పిన వేళ నీకు కూడా తెలియాలి. జాగ్రత్త. తాను సుధించిన బిడ్డల మధ్యకి ఏదైనా వనంలోనికి వెళ్ళిన దేవాతి దేవుడు ఈ రోజున ప్రతి సంఘం ఏమైనది? ఉద్యాన వనమైనది. దేవుడి మహిమ కలుగాక. ఉద్యాన వనమునికి ప్రభు వచ్చారు కనుక ఇప్పుడు మనమందరం ఎక్కడికి వచ్చాం? ప్రభు దగ్గరికి వచ్చాం. దేవుని మహిమ కలుగాక. అయితే గమనించండి, దేవుడి పిల్లలమైన మనము పరిమళ పుష్పతాను ఏతానము. ఈరోజు నీవు నేను కూడా ప్రతి ఒక్కరము కూడా ఎలా ఉండాలంటే పరిమళ సువాసన కలిగి ఉంటానకు, పరిమళ వాసన వస్తానకు, పవిత్రమైన వాసన వస్తానకు ప్రతి మనిషి కూడా సిద్ధపడి ఉండాలి. దేవుడి స్తోత్రం. ఎఫెసీ 5వ అధ్యాయములో
మనల్ని పరిమళ వాసనగా చేసిన వాడు ఆయన గనుక. ఎఫెసీయులు 5వ అధ్యాయం చదువుకుందాము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎవరిని పోలి? దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చాలండి. దేవునికి మహిమ కలుగాక. మనందరినీ దేవుడు ఏం చేశాడట? పరిమళ వాసన. ఏ వాసన? పరిమళ వాసనగా ఉండుటకు దేవుని మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఉద్యానవనంలోనికి ఆయన వచ్చాడు. ప్రతి బిడ్డ కూడా నిండి పరిమళ వాసన కలిగి ఉండాలని, దైవ శ్వాసన కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు ఈ పరిమళ వాసనగా చేసిన వాడు మన ప్రభువైన దేవాతి దేవుడు. దేవుడి మహిమ కలుగాక. అయితే గమనించండి, పద్మములు వేరుకుంటాకు. చెప్పండి. పచ్చికేమో భూమి మీద ఉంటుంది, పద్మం ఏమో నీటిలో ఉంటుంది. పచ్చికేమో భూమి మీద ఉంటుంది, పద్మం ఏమో నీటిలో ఉంటుంది. భూమి మీద ఉండే పుష్పాలు ఎరుగు ఉన్నాయి. దేవుడి స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము పచ్చిక మీద ఉన్న పుష్పం కోసుకుంటాం సులువా? నీటిలో ఉన్న పద్మం కోసుకుంటాం సులువా? అమ్మా జాగ్రత్త మీకు గమనించండి. అర్థం ఏమిటండి? ఇప్పుడు ఆ పద్మమును వేరుకుంటే నీటిలో పద్మము తయారవుతుంది కనుక జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము పద్మము లోలోంచి వస్తుంది. దేవుడి స్తోత్రం. ఎందులోంచి? లోలోంచి వస్తుంది కనుక ఈరోజు దేవుడి పిల్లలమైన మనము ఆ పద్మము గురించి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. యేసు ప్రభువు శిష్యులతో చెప్తున్నాడు మాట, పేతురుతో చెప్తున్నమాట, ధోని లోతుకి నడిపించు. ఎక్కడికి? ముందు లోతు కన్నా ముందు తర్వాత మొదటి మాట చదువుకుందాము. లూకాసు వార్త 5వ అధ్యాయంలో చదవండి. 3వ వచనం చదువుకుందాం. ఆయన ఆ దోణిలో సీమోనుడైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత చాలండి. దేవుని మహిమ కలుగాక. ఆయన వద్దకు వచ్చినప్పుడు, జనం ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఏండి సీమోను దోణిను దరికి రమ్మని చెప్పేసి ఆయన దోణిలో కూర్చుని కొద్దిగా తొయ్యమని చెప్పేసి వచ్చిన ప్రజలందరికీ కూడా పరిపూర్ణమైన వర్తమానం ప్రభు చెప్పారు. దేవుడి స్తోత్రం. ఆ దేవుని వాక్యం చెప్పాక ప్రజలందరూ కూడా దైవత్వాన్ని పట్టుకుని ఎవరింటికి వారు వెళ్ళిపోయాక శిష్యుడితో చెప్తున్న మాట ఏంటి? ఈ దోణిని ఇంకా లోతుకి నడిపించు. దేవుడి మహిమ కలుగాక. ఇప్పుడు చదవండి. నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను చాలండి. దేవుని మహిమ కలుగాక. జాగ్రత్త. ఇప్పుడు దోణి ఎక్కడ నడిపించమన్నాడు? లోతునకు. జాగ్రత్త. ఒడ్డుకు వచ్చిన చేపలు ఉంటాయి, నీటి వారకు వచ్చిన చేపలు ఉంటాయి, లోన ఉన్న చేపలు కూడా ఉంటాయి. దేవుడి స్తోత్రం. ఈరోజు జాగ్రత్త మించండి. ఒడ్డుకు వచ్చిన చేపలు కొన్ని కనపడతాయి, కొన్ని వస్తాయి. కానీ ఇక్కడ లోతుకి వెళితే ఎన్నడ చూడలేని నువ్వు చూడగలదు. దేవుడి స్తోత్రం. ఎన్నడూ చూడలేనివి ఆ సముద్రంలో ఎన్నో ఉన్నాయి కనుక ఎన్నో జీవరాశులు ఉన్నాయి కనుక, ఎన్నో విలువైన జీవరాశులు ఉన్నాయి కనుక అవన్నీ ఒడ్డుకొచ్చేవి కాదు. కానీ నువ్వు లోతుకి వెళ్ళినప్పుడు అవన్నీ నీ కంటికి కనపడతాయి. దేవుడి మహిమ కలుగాక. చూడండి, భక్తి విషయంలో కూడా ఏదో వెళ్తున్నాం అనేవారు చాలామంది ఉంటారు. దేవుడి స్తోత్రం. ఏ మాత్రం కూడా వారు గ్రహింపరు. అర్థమవుతుందండి? ఏ మాత్రం కూడా గ్రహింపరు. ఏది వచ్చాం ప్రార్థనకి వెళ్ళామన్నా మనస్తత్వం కలిగిన వారు ఉంటారు. దేవుడి స్తోత్రం.
అయితే గమనించండి, రోజులు జరుగుతున్నది కొలిది, సంవత్సరాలు జరుగుతున్నది కొలిది ఒక్కొక్క మాట పట్టుకొని దేవుళ్ళు ఒక్కొక్క మెట్టు వెదిగి, ఇంకా నేను దేవుడి శక్తులు ఎన్నో తెలుసుకోవాలి, ఎన్నో చూడాలి, ఎన్నో దర్శనం చూడాలి, ఎన్నో ఆయన స్వరాలు నేను వినాలి, ఆయన మాట వినాలని చెప్పేసి జాగ్రత్త తెలుసండి. అనుభవం కలిగిన వారు ఇంకా 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 లోతుకి వెళ్తారు. దేవుడి మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త తెలుసండి. కొందరు లోతుకి వెళ్ళాలంటే భయం, మునిగిపోతామేమో అని. అవునే కదా? దేవుడి స్తోత్రం. ఈరోజున జాగ్రత్త మీకు గమనించండి. లోతుకంటే అనుభవం వెళ్ళమని చెప్పమడు ఎవరు? దేవుడే కనుక ఆయన చూస్తాడు. దేవుడి స్తోత్రం. ఆయన నీతో ఉన్నాడు కనుక. చూడండి, లోతు అనుభవంలోనికి వెళ్తున్న వారు, రోజుకి దైవ అనుభవంలోకి వెళ్తున్న వాళ్ళకి ఇంకా ఆశ ఏముంటుందంటే ఇంకా ప్రభుని చూడాలి, ఇంకా మహిమను చూడాలి, ఇంకా ప్రభుతో నేను గడపాలి, ఇంకా ఎక్కువతోనే దేవుడితో ఉండాలని ఆశలు అంతరంగంలోంచి పుట్టుకొస్తూ ఉంటాయి. దేవుడి మహిమ కలుగాక. ఏంటి మోసే ఏమన్నాడు? నీ మహిమను నేను ఆయన మోకరంత మహిమ ఉంది, సినాయి కొండ మీద మహిమ ఉన్నది, ఆయన ఎక్కడున్నో మహిమ ఉన్నది. కానీ ఇంకా ఏం చూడాలి? చూసిన మహిమ అయినా సరిపోలేదు. దేవుడి స్తోత్రం. ఇంకా ఉంది ఈ దగ్గర ఏంటి? ఇంకా ఉంది ఏంటి దగ్గర? ఇంకా మహిమ ఉంది. ఆ మహిమ అంతా నేను చూడాలి. దేవుడి స్తోత్రం. ఈరోజు జాగ్రత్త వహించండి. సంగమా, నీవు లోతుకి వెళ్ళి అనుభవం నీకు కావాలి. లోతుకి వెళ్ళిన అనుభవం నీకు వెళ్ళేవంటే నీకు ఇంకా ఊహించలేని ఎన్నో దేవుడు బయలుపడుతూ ఉంటాడు కనుక దేవుని బిడ్డను వచ్చాను కదా అని చెప్పేసి వాక్యం వెళ్ళిపోతాము. ఇంక అంతవరకు నువ్వు సరిపెట్టుకుంటాము. ఎన్నటికీ నువ్వు లోతుకి వెళ్ళలేవు. దేవుడి స్తోత్రం. లోతుకి వెళ్ళినప్పుడు నీటి మీద నడిచే అనుభవం నీకు దేవుడు ఇస్తారు కనుక ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనము యేసు ప్రభువు వారు ఏం చెప్పారో తెలుసా? జనానికి బోధించేస్తాడు. ఇప్పుడు శిష్యుల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? లోతుకి నడిపిస్తున్నాడు. దేవుడి మహిమ కలుగాక. ఈరోజు దేవుడి పిల్లలమైన మనము ఆ లోతుకి వెళ్ళినప్పుడే, ఆ లోతు అనుభవం దొరికినప్పుడే నీవు పద్మములా తయారవుతావు. దేవుడి స్తోత్రం. దేవుడిని వేరుకుంటాడు, దేవుడిని వెన్నుకుంటాడు, దేవుడిని మెచ్చుకుంటాడు, దేవుడు చేర్చుకుంటాడు. దేవుడి స్తోత్రం. ఈరోజున దేవుడి పిల్లలమైన మనము తడపా భక్తి, నీకు ఇష్టమైన భక్తి, నువ్వు అనుకున్న భక్తి చేస్తే అది ఎప్పటికీ కూడా మనము లోతు అనుభవంలోనికి మనం వెళ్ళలేము. కానీ దేవుడి పిల్లలమైన మనము ఒకే తర లోతులోకి వెళ్ళిపోము. కానీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నువ్వు లోతులోనికి వెళితే ఎన్నడూ చూడలేని అన్నీ కూడా లోతులోనే ఉంటాయి. దేవుడి స్తోత్రం. అలాగే నీవు కూడా దేవుడితో పని వేసుకుని వెళుతున్నప్పుడు, దేవుడితో సవాసం చేసుకుని వెళ్తున్నప్పుడు, యోబు గారు ప్రిమిదీప్లారా అనుదినము దేవుడితో నడుస్తున్న ఆయనకి ఎన్నో మర్మములు దేవుడు బయలుపరుస్తూ ఉండేవాడు. దేవుడి మహిమ కలుగాక. నీ అంతరంగంలో భక్తి వస్తుంది అనమాట అండి. ఎంత చేసిన భక్తి నీకు ఇంకా చేయాలనిపిస్తుంది. ఏంటి? లోతు ఒక అనుభవం. దేవుడి స్తోత్రం. ఆ లోతును వెళ్ళలేకపోతే జాగ్రత్త వేసండి. ఆ చివరినే ఉండి, ఆ గొట్టు మీద ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు జాగ్రత్త వేసండి. పద్మములు వేరుకుంటానికి దేవదాసయ్య గారు ఉన్నారు. జాగ్రత్తగా వేసండి. దేవుడి పిల్లలమైన మనము, మోసే ఒక పద్మములంటే వాడు, అబ్రాహాము ఒక పద్మములంటే వాడు, ఒక జక్కయ్య ఒక పద్మములంటే వాడు, యెరూషలేముకు వచ్చి ఆరాధన చేసి వెళుతున్న ఆ నంపోసుకుడు ఓ పద్మములంటే వాడు. ఇలాగ ఎందరినో దేవుడు ఏరుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఏం చేశాడు? బైబిల్ గ్రంథంలో చూస్తే వేరుకున్నాడు. ఈరోజు దేవుడి పిల్లలు ఏమైనా మనము ఒక మాట చెప్తాండి. బట్టల షాప్కి వెళ్ళారనుకోండి, ఓ ప్యాంట్ షర్ట్ ఏమంటారు, తీసేస్తే నువ్వు తెచ్చేసుకుంటావా? ఏంట బోర్డని తీ అంటావు. దేవుడి స్తోత్రం. ఎత్తి ఇంత గుట్టని ముందర పోగేసుకుంటావు. అవునే కదా? పోగేసుకొని అప్పుడు ఆయన బాగుంది అట్టి పొమ్మంటే తెస్తావా? నువ్వు కోరుకుని తెచ్చుకుంటావా?
నీవు కోరుకున్న తెచ్చుకుంటావు, నీకు నచ్చింది తెచ్చుకుంటావు. దేవుడి స్తోత్రం. అలాగే జాగ్రత్త, దేవుడి పిల్లలమైన మనం కూడాను నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే పద్మములా నన్ను తయారు చేయి ప్రభా. దేవుడి స్తోత్రం. నన్ను కోరుకో ప్రభా, నన్ను వెన్నుకో ప్రభా, నన్ను వేరుకో ప్రభా అని నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే నిన్ను వేరుకునేవాడు ఆయన వేరుకోకపోతే, ఆయన వెన్నుకోకపోతే, ఆయన చేర్చుకోకపోతే ఏమని జాగ్రత్త, ఇంత చేసిన భర్త ఎంత అర్థమో అయిపోతుంది. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము ఆ లోతుకి వెళ్ళాక ఏమండి ప్రభు వలవేయమన్నప్పుడు పేతురు ఎప్పుడు పట్టలేని గొమ్మిని రకాలైన చేపలు ఆ యొక్క ప్రభు మాటను పెట్టి చూడగలిగాడు. దేవుడి స్తోత్రం. ఎంత నిజమే ప్రియమని చెప్పారో, లోతుకి వెళ్ళేవారు మహిమను చూస్తూ ఉంటారు, కొన్ని పరలోక దర్శనం చూస్తూ ఉంటారు, కొన్ని జరబోయి చూస్తూ ఉంటారు, ప్రభు స్వరం వినగలుగుతూ ఉంటారు. అలా అంతరంగములో దేవుని ఆత్మ నిండి ఉంటుంది. దేవుడి స్తోత్రం. వాళ్ళ హృదయంలో దేవుని ఆత్మ నిండి ఉంటుంది కనుక అలాంటి వారు పరిమళావాసన, ఏ వాసన? పరిమళావాసన వస్తారట. చెడుకు దూరంగా ఉంటారు, కీడుకు దూరంగా ఉంటారు, పాపన దూరంగా ఉంటారు, దేవుడు దగ్గరగా ఉంటారు. దేవుడి మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఎందుకు ఈ మాట దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తుందంటే నిజమే ఆ లోతు అనుభవం మనకి రావాలి. యేసు ప్రభువారు మనుషులు చెప్పవలసిన బోధ మనుషులు చెప్పేవారు. చెప్పాక ఏమండి కొన్ని ఉపమాన రీతిలో చెప్పేవారైనా. చెప్పేసాక జనం వెళ్ళిపోయాక ఓ రోజు శిష్యులు అడుగుతున్నారు, నేను ఉపమాన రీతిగా చెప్తున్నావేంటి మాటలు దేవుని వాక్యం అంటే? అప్పుడైనా అన్నారు, మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. పరలోక రాజ్య మర్మములు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. పరలోక మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. పడలేదు. ఈ రోజున జాగ్రత్తగా గమనించండి ప్రియా దేవుని బిడ్డలారే. మీరు ఎంతసేపు కూడా నీవు ఒడ్డు నుండి సూత్రము కాదు కానీ లోతుకి వెళ్ళాలి, అనుభవంలోనికి వెళ్ళాలి, ఆయన హృదయంలోకి వెళ్ళాలి, ఆయన తలంపులోకి వెళ్ళాలి, ఆయన సన్నిధిలోకి నువ్వు వెళ్ళాలి, ఆయన వాక్యంలోకి నీవు వెళ్ళాలి. ఈరోజు నీ వాక్యం వింటూ నీవు కూడా జాగ్రత్త వేస్తున్నట్టు అయితే పద్మము నీటిలోంచి రావాలి. దేవుడికి మహిమ కలుగాక. పద్మములో జాగ్రత్త బొండి. ఆ పద్మములో కొన్ని మర్మాలు ఉన్నాయి. జాగ్రత్త. ఆ పద్మములో తేనె ఉంది, ఆ పద్మములో విత్తనం ఉంది, ఆ పద్మములో వికసించే కళ ఉంది. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందండి ప్రియమైన దేవుని సంగమా, నీవు ఏదో వచ్చి వెళ్ళిపోయి తెలిసి తెలియక నామకాత బ్రతుకు నువ్వు బతికితే బతికి ఉన్న సచ్చినోడితో సమానం అన్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. దేవుడు వద్దకొచ్చి దేవుడు నమ్ముకుని దేవుని నామలో రక్షణ పొంది నువ్వేమి తెలుసుకుని నువ్వు బతుకు గడిపేస్తే దేవుడు చెప్తున్న మాట అని తెలుసా, నువ్వు మనసు బ్రతుకున్నావు కానీ ఆత్మవిశ్వాసం చచ్చిపోయావు అన్నాడు. అంతే. దేవుడి స్తోత్రం. ఈ రోజున భక్తి అంటే పట్టుకోలేని వారు, భక్తి మీద శ్రద్ధ లేని వారు, భక్తిలో ఎదగలేని వారు, లోతుకి వెళ్ళలేని జీవితాలు చాలా కనబడుతున్నాయి. అది మీకు ప్రమాదం అని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. దేవుని మహిమకులుగాక. ఈ రోజున ఒక స్కూల్లోకి వెళ్ళిన విద్యార్థి ఎన్ని మర్మం తెలుసుకుంటాడు. రోజు రోజుకి సంవత్సరానికి పుస్తకాలు పెరుగుతాయి, బలువు పెరుగుతాయి, ఏమంటే పెరుగుద్ది. మాట్లాడతలేదు మీరు. దేవుని మహిమకులుగాక. వద్దండి దేవుళ్ళకి వస్తే నీవు జాగ్రత్త వేస్తానండి. ఆ వ్యక్తి విద్య నేర్చుకుని కొలత పైకి వెళ్తూ ఉంటాడు, విద్య నేర్చుకోకపోతే అక్కడే ఉంటాడు. ఇక దేవుడికి మహిమకులుగాక. నీవు దేవుడి చిత్తాన్ని లోతులోని నువ్వు వెళ్ళకపోతే నీ జీవితం కూడా చెప్తున్నాడు, బతుకు ఉన్నాను పేరు మట్టుకుంటుందేమో కానీ నా జుట్టు సచ్చినోడితో సమానం అన్నాడు. చచ్చినోడు ఏం చేస్తాడు? చచ్చినోడికి ఇంకేం చేస్తుంది? కొందరు జీవితములు ఆ లోతులోనే అలాగున్నవి, అది నీకు మంచిది కాదు. సరే దేవుడున్నాడు, జరిగిన సమయం జరిగిపోయింది, ఈ కారణం నువ్వు బలపడు అంటాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం చదువుకుందాము.
సార్దీసులో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము 7 నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న చెప్పండి, జీవించుతున్నవన్న పేరు మాత్రం ఉన్నది గాని పేరు మట్టికి ఉన్నది గాని నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. చాలండి, దేవుడికి మహిమకులుగాక. ఆ సాదృశ్యంలో ఉన్న సంఘం గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వేసండి, ఈ ఆలయాలుగా నీవు బ్రతికి ఉన్నవన్న మట్టికి పేరు ఉంది కానీ మృతుడు ఎత్తిగట్టి నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడలేదు. దేవుడికి మహిమ కలుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, స్త్రీలైనా పురుషులైనా చిన్నవారైనా పెద్దవారైనా నువ్వు రోజు రోజుకి వెదగాలంటే జాగ్రత్త మీ గమనించండి. ఎందుకు మాట చెప్తాడంటే ప్రేమ చెప్పారా, నీలో జాగ్రత్త వాక్యం నిలవాలి, వాక్యం హృదయానికి వెళ్ళాలి. ప్రతిరోజు నువ్వు పాటలు పాడుకోవాలి, ప్రార్థన ఉండాలి, మోకాల అనుభవం ఉండాలి, దైవ దర్శనం అనుభవం ఉండాలి, దేవుని స్వరవిని అనుభవాలు నీకు ఉండాలి. దేవుడికి మహిమ కలుగాక. ఇది వచ్చినమ్మా వెళ్ళినమ్మ అన్నటువంటి వచ్చాను వెళ్ళాను ప్రభు నమ్ముకున్నంటే సరిపోదు. దేవుడికి మహిమ కలుగాక. నీ క్రియలు దేవుని ఎదుట ఎలా కనపడాలి? సంపూర్ణంగా అంట. దేవుడి మహిమ కలుగాక. ఎలా కనపడాలి? సంపూర్ణంగా కనపడాలి. ఈరోజు దేవుడి పిల్లలమైన మనం కూడాను ఎందుకే మాట చెప్తాడంటే నిజమే. మృతుడు అంటే అర్థం ఏంటి? లోకం దృష్టిలో చూడండి, నువ్వు బ్రతికే ఉన్నావు కానీ దేవుని చిత్తం నీలో ఏమాత్రం కూడా లేదు. దేవుడి స్తోత్రం. ఒక్కొక్కరు చూడండి, ఇవాళ నిలమెట్టి ఒక వాక్యం చదవంటే చదవలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బైబిల్ దగ్గర లేదా? బైబిల్ అంటే వాక్యం అంటే నీకు శ్రద్ధ లేదా? నువ్వు నమ్ముకున్న దేవుడి మీద నీకు ప్రేమ లేదా? నీ క్రియలు చూసి దేవుడు సంతోషించవద్దా? దేవుడికి మహిమ కలుగాక. నీ ఆత్మీయత చూసి దేవుడు సంతోషించవద్దా? నీ కొరకు రక్తం కాల్సిన వాడైనా, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడైనా, బురదలో ఉన్న మన బతుకుని పరిమళంగా చేసేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగాక. పాపా స్థలము నుండి పాపా స్థలము నుండి భువినో పరమాత్మ నడపసుండుమో, భువినో పరమాత్మ నడపసుండుమో, తలమున్నకు పాపములు మరలా పాపములు మరలా నన్ను నీ పరిశుద్ధమైన రేఖలా నీ పరిశుద్ధమైన రేఖలా కాపాడు దైవాత్మ రమోనా, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుమోనా, చేరి వసింపుము. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఈ పద్మము అనేది జాగ్రత్త ఏమండి నీటిలోంచి వస్తుంది. ఈ పద్మములు ఏంటి తేనె ఉంటుందట, పరిమళ సువాసన ఉంటుందటండి, ఏంటి జాతి ఇత్తనం ఉంటుందంటండి, వికసించే కళ ఉంటుందట. దేవుడి స్తోత్రం.
జాగ్రత్త మీకు తెలుసుంటే కొన్ని చోట్ల మనం చెరువులో చూస్తాం పద్మములు దేవుడి సూత్రం మీరు ఎప్పుడైనా కనిపెట్టారు లేదు, పొగటి వేళ ఇచ్చేస్తాయి. పగటి వేళ, రాత్రి వేళ చెప్పాలి. మీరు ఎప్పుడైనా పరిశోధన చేశారా? పగటి వేళ ఇచ్చిస్తే సందడి అడుగులోకి మళ్ళీ అలా మొగ్గలాగా తరిగిపోతాయి. కారణం ఏంటి తెలుసా? చీకటితో ఒక సంబంధము మాట్లాడాలి, చీకటితో ఒక సంబంధము లేదు, మేము వెలిగే సంబంధము. దేవుడి శాస్త్రం తెల్లవారిగానే మళ్ళీ వీక్షిస్తాడు. దేవుడికి మహిమ కొలుగాక. ఈరోజు జాగ్రత్త వేసండి. దేవుడి పిల్లలమైన మనము ఏమండి, యేసు ప్రభు వారు నీట మీద నడిచారు కనుక నీట మీద నడిచినప్పుడు జాగ్రత్త వేసండి. శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుడు అండి పేతురు గారు అడుగుతున్నారు ఇక్కడ మాట. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాము. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన దేవునికి మహిమ కలుగాక. జాతండి శిశువులు నీటి మీద సముద్రంలో ఉన్నప్పుడు ప్రియమైన దేవులారా ప్రమాదం వాళ్ళకి వస్తుంది, తుఫాను వాళ్ళ మీదకి వస్తుంది కనుక బ్రహ్మకంతులు అయిపోతున్న సమయంలో ఆ దేవాతి దేవుడు ప్రత్యక్షమయ్యారు. దేవుడి స్తోత్రం. ఆయన వెళుతూ ఉండగా నీటి మీద నడుతుండగా శిష్యులు చూసి ముందర ఏం పడ్డారు? భయపడ్డారు. ప్రేమేమన్నాడు? భయపడవద్దు, నేనే, ధైర్యం తెచ్చుకోండి. అయితే వెంటనే పేతురు గారు అన్నారు, నువ్వు నీటి మీద నడిచి వస్తున్నావు కనుక నేను కూడా నడిచి వస్తానికి ఏమన్నాడు? సెలవిమ్ము, రా అన్నాడంతే. దేవుడి స్తోత్రం. ఏమన్నాడు? రమ్మన్నాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు జాగ్రత్త వేసండి. ఆ ఒక్కడే అడిగాడు కానీ ఉన్న వాళ్ళకి అడిగారా? అయ్యా మేము వచ్చేస్తాం అన్నారా? మమ్మల్ని కూడా నడిపించి అన్నారా? చెప్పాలి. మమ్మల్ని కూడా నీటి మీద నడిపించయ్యా, మరి నువ్వు నడిచి వస్తున్నావు కదా, నీతో మేము కూడా నడవాలి కదా అన్నారా? పేతురు గారు అడుగుతాను, నేను నీటి మీద, నువ్వు ఎలా నడుతున్నావు నేను కూడా చెప్పాలి. నువ్వు ఎలా నడుతున్నావో ఈరోజు జాగ్రత్త. నైనా నీవు ఎలా నడుతున్నావు లోకం నన్ను కూడా నడిపిస్తూ నువ్వే మనసు కలిగి ఉన్నావో నాకు ఆ మనసు దయచే ప్రభు అని దేవదాస్ దగ్గర అదే అడిగారు. దేవుడి స్తోత్రం. ఆయన చిన్న వయసులో ఒక దొరల సభ జరుగుతుంటే ఆ సభలో ఆయన నిలబెట్టారటండి ప్రార్థన చేయమని. దేవుడికి మహిమ కలుగాక. ఏ ప్రార్థన చేస్తో తెలుసా? ప్రభా ఈ వయసులో, అంటే నేను ఇప్పుడు ఏ వయసులో ఉన్నానో ఆ వయసులో మీరు ఏ మనసు కలిగి ఉన్నారో ఆ మనసు నాకు కూడా దర్శి ఆమె అన్నారు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు అనిసండి. దేవుడి పిల్లలైన మనము ఎవరి మనసు అడిగారు? ఇప్పుడైనా దేవుని మనసు అడిగారు. అంటే నీ మనసు నా మనసు ఒకటే కావాలి కదా. దేవుడి స్తోత్రం. ఈరోజు జాగ్రత్త. నీ అంతటి నువ్వు కాదు, నువ్వు ప్రార్థనలు అడగాలి. దేవా నన్ను లోతు నడిపిస్తూ, అనుభవంలో నడిపిస్తూ, జ్ఞానంలోకి నడిపిస్తూ, మోకాల ప్రార్థనలో నడిపిస్తూ, నీ అందు ఆకర్షణ పుట్టిస్తూ అని దేవుని మనము అడగాలి. చెప్పండి, మనము అడగాలి. అడిగితేనే లోతుకు తీసుకెళ్తాడు దేవుడు. దేవుడి స్తోత్రం. అనుభవంలోనికి దేవుడు తీసుకెళ్తాడు. లోతుకి వెళితే ఆ సముద్రం ఎన్నడూ చూడలేని అందులో ఉన్నాయి. దేవుడి స్తోత్రం. జాతరసండి. అన్నీ ఒడ్డుకొస్తాయా? అన్ని రావు. లోతుకి వెళ్ళే కొలితే ఎలా తెలుస్తుందో, నువ్వు అనుభవంలోనికి వెళ్ళే కొలితే నీ దైవ చిత్తము అలా బయలుపడుతుంటే మర్మములు. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త వేసండి. పేతురు అడుగుతున్నాడు ఏంటంటే, నువ్వు నీతి మీద నడుస్తున్నావు కనుక నేను కూడా నడుచాలి, సెలవిమ్ము. ఏమన్నాడు? స్కూల్ సెలవు ఎత్తే ఎక్కడికెక్కడో పిట్టలాగా ఇరిపోరు. దేవుడి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగాక. అలా సన్నిధి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, జాగ్రత్త వేసండి. ఎక్కడికైనా వెళ్ళి సన్నిధికి వెళ్తే పర్వాలేదు. దేవుడి స్తోత్రం. చెట్టు మీద పెట్లు అలాగే ఎగిరిపోయినట్లుగా. కానీ ఇక్కడ ప్రభు అడుగుతున్న మాట ఏంటంటే, ప్రభుని నీతో నీ దగ్గరికి వస్తానికి ఏమన్నాడు? సెలవిము. దేవుడి మహిమ కలుగాక. నీ అలల పైన నడసినావా నాథు వేసయ్యా,
వయ్యా నాథువేసయ్యా ఆదు నట నడిసం ప్రాణరేగెను ఆచటపు పెనుతో పాను నట నడిసం త్రాణరేగెను ఆచటపు పెనుతో పాను గాటు చూడగా చాలా దూరము ఇంటి శ్రమలో సిక్కుకుంటిని ఆదుకోవై నాథువేసయ్యా ఆదుకోవై నాథువేసయ్యా మాట మాత్రపు శిలవ సేత నీటుగా గతములెన్నో మాట మాత్రపు అందరూ పడాలి చాలా చేసిన శక్తివంతుడా చాలా చేసిన జాలి చూపి రేవు చేచవా ఆదుకో వయ్యా నాదు పడలి ఆదుకోవయ్యా నాథువేసయ్యా దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్నమాట అంటే ప్రేమ చెప్పారు పిలువబడ్డవారు అనేకులు మాట్లాడాలి. ఈ మాటని మైండ్లోకి వెళ్ళాలి. దేవుడి స్తోత్రం. పిలువబడిన వారు అనేకులు ఎన్నుకోబడ్డవారు కొందరి. ఇప్పుడు అనేకుల్లో నువ్వు ఉన్నావు. ఎన్నుకోబడాలి. చెప్పండి, ఎన్నుకోబడాలి. దేవుని మహిమకులుగాక. ఎన్నుకోనిలో అనుభవంలోకి నువ్వు వెళ్ళకపోతే, ఆయన నీవు ఎన్నుకోకపోతే నీవైనా నేనైనా అంతా సున్నా. దేవుడి స్తోత్రం. అందుకే చెప్తున్నాడు, దిగజారిపోయిన బతుకులో నీవు ఉన్నావు. బతులో ఈ కానిచైనా బలపడని దేవుడు ఇంకా నీ సమయము ఎత్తున్నాడు. పేట గంధం చదవండి. ఇప్పుడు ఇంకా చదివారు కదా. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న ఏంటండి సావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుషము నీవెలాగూ చదవండి. ఉపదేశము పొందితివో ఎలా ఉపదేశం పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని చాలండి. దేవునికి మహిమ కలుగాక. మళ్ళీ ఏం పొందమని మారుమాసు అంటే కొందరికి త్యాగతినండి. ఆరంభంలో బాగానే ఉంటారు, కొంతవరకు చక్కగా మారు మనసును పొందిన పొలాలు వాళ్ళకి కనపడతాయి. చివరి గుద్దులకి ఏం చేస్తారు, జిగజారిపోతారు. ఏమైపోతారు? కొంత జీవితంలో జిగజారిపోతారు, బతుకులో జిగజారిపోతారు. అటువంటి సాగుకు దగ్గర అయిపోతున్నాం అన్నాడు. దేవుడి స్తోత్రం. దేనికి? బతికి దగ్గర కాదు, ఆత్మీయ జీవితం దగ్గర కాదు, సాగుకు సిద్ధమైపోతున్నావు, సాగు దగ్గర అయిపోతున్నావు అని చెప్తున్నాడు దేవుడు. దేని మహిమకలుగాక. అయితే ఇకనైనా నువ్వు మిగిలి ఉన్న సమయాన్ని ఏం చేసుకోమన్నాడు? బలపరుచు. చెప్పండి, మిగిలిన సమయాన్ని ఏం చేసుకోమన్నాడు? నువ్వు మళ్ళీ బలపరుచుకోమని దేవుడు నీకు ఇంకా సమయం ఇస్తున్నాడు. ఆత్మీయతలో కోల్పోయిన వారికి సమయం ఇస్తున్నాడు. మనసు మళ్ళీ దిగజారిపోతున్న వారికి, భక్తి దిగజారిపోతున్న వారికి దేవుడు మళ్ళీ ఏమి ఇస్తున్నాడు? సమయం ఇస్తున్నాడు. బలపరుచు ప్రభు అని అడగాలి. ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు నీ హృదయం ఎంత సంతోషంతో ఉందో నీకు తెలీదా?
దిగజారిపోయాక నీ బతుకి ఎలాంటి జీవితము ఆరంభమైందని తెలీదా? దేవునికి మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము అయింది, మళ్ళీ నీకు అవకాశం ఇస్తున్నాను, మళ్ళీ నువ్వు బలపడు అన్నాడు. దేవుడి మహిమ కలుగాక. అత్యున్నత సింహాసనాసీనుడా తల్లు అత్యున్నత సింహాసనాసీనుడా నా స్తుతులందుకో పూజారుడా మేలుతో వాక్కుతో నన్ను బలపరుస్తున్నా శక్తిమంతుడా ఆరాధన నీకే. నన్ను బలపరుస్తున్నా శక్తిమంతుడా ఆరాధన నీకే. ఆరాధన హల్లెలూయా స్తుతియా రాధనా ఆరాధన హల్లెలూయా స్తుతియా రాధనా. ఆత్మ సంబంధ మందిరమగుటకు మలసితివి నన్ను సజీవరాయిగా. మలసితివి నన్ను సజీవరాయిగా. అద్భుతం ఆహారం చేసి అద్భుతం చేసి బతుకులో ఆహారం బలరుద్ధి నాకు కలగసేసితివి ఆరాధనా హల్లెలూయా స్తుతియా రాధనా ఆరాధనా హల్లెలూయా స్తుతియా రాధనా. అత్యున్నత సింహాసనాసీనుడా నా స్తుతులందుకో పడలి మేలుతో వాక్కుతో నన్ను బలపరుస్తున్నా శక్తిమంతుడా ఆరాధన నీకే. ఆరాధన చలో ఆరాధనా ఆరాధనా హల్లెలూయా స్తుతియా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు జాతీయ అంటే చెప్తున్నాడు, పేరుకు మాత్రం ఎలా ఉన్నావు అన్నాడు. తార్దీసులో ఉన్న సంఘానికి పేరుకు మాత్రం బతికి ఉన్నావు కానీ నా దృష్టిలో ఏమైపోయావు అన్నాడు. మృతుడు అంటే ప్రాణము లేదు, అంటే శరీర సంబంధమైన ప్రాణం ఉంది, దేవుడిచ్చిన ఆత్మ నీలో లేదు అని. అయితే తార్దీసులో ఉన్న కొందరు ఆత్మీయ విధిని బిడ్డల గురించి చెప్తున్నాడు. కింద చదవండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు, తమ వస్త్రాన్ని అపవిత్రత పరుచుకోలేని కొందరు సార్దీసులో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని, ఏ వస్త్రములు?
తెల్లని వస్త్రమును ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించేవాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను తావులండి. దేవుడి స్తోత్రం. తమ వస్త్రాలను ఏమండి అపవిత్రపరుచుకోలేని కొందరు ఉన్నారు అన్న. దేవుడి స్తోత్రం. అంటే జాతీయండి తెల్లటి వస్త్రం దేని సాదృశ్యం తెలుసా? పరిశుద్ధాత్మకి సాదృశ్యం. నీకేసగలుగుతారు తరలుగా నేనేం చేయనయ్యే పాపరండి. బాబు పేతుగారు మీరు కూడా అంటే తల్లి పర్లేదు ఉండు కదా, దూరం పర్లేదు. చిన్న ఏమండి అర్థం నాకు చిన్న పొరదట్టుకు వచ్చి దీమైపోతే మీకు కనపడతా. అదే చిన్న పొరదట్టుకు వచ్చి ఆ సట్టు మీద ఎత్తే అమ్మా ఇప్పుడు అది వస్త్రమే చెప్పండి. అది వస్త్రమే, ఇది కూడా వస్త్రమే. తెలుపు దానికి అర్థం ఏంటి? చిన్న లోపం ఉంటే వెంటనే మనకు కనపడిపోతుంది. అర్థమైందా? మనసులో ఆత్మీయంగా ఎదుగుతున్న వారికి, జీవితం పవిత్రంగా కాపాడుతున్న వాళ్ళకి చిన్న లోపం ఉంటే వాళ్ళకి వెంటనే వాళ్ళకి దేవుడి పేరేపు వచ్చేది. దేవుడి స్తోత్రం. అర్థమైందా? అందుకే జాగ్రత్తగా వేసండి. ఇప్పుడు అక్కడిక్కడ పామేసి నేను తెలుస్తుందా అంటే తప్పు మాట్లాడుతున్న సొమ్మ నీకేసుకోరు. మీరు మంచి వాళ్ళు. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందా? తెల్లటి వస్త్రం దానికి అంటే అర్థం ఏంటంటే దేవుడి పిల్లలు ఇంత మచ్చ కనబడితే ఆ మచ్చ ఏం చేస్తుంది అండి? ఖచ్చితంగా మనల్ని చూడండి. మిగతా వాళ్ళు మటు పక్కన పెట్టండి. ఏదైనా చిన్న లోపల నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా అంటారంటారు. అది తప్పు కాదు. మీ దేవుడు చక్కగా బోధిస్తున్నాడు నడవమని, ఇలా బ్రతకాలని, ఇలా జీవించాలని, ఇలా ప్రవర్తించాలని. వింటున్నారు కదా అమ్మ చెప్పండి, వింటున్నారు కదా అని వెంటనే ముందర ఎవరిని గుర్తు చేస్తారు? దేవుని గుర్తు చేస్తారు. కూర్చోండి. దేవునికి మహిమ కలుగుగా. ఏమండి తమ వస్త్రాలను అపవిత్రపరుచుకోలేని కొందరు ఉన్నారు. దేవుడి స్తోత్రం. వారు అర్హులు. చెప్పండి ఏంటండి? జయించారు, పాపాన్ని జయించారు, కీడుని జయించారు, సాతాన్ని జయించారు, శోధన జయించారు, అండి కీడులన్నిటి జయించారు అన్నారు. దేవుడి స్తోత్రం. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ. దేవుడి స్తోత్రం. వారి పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టదు. వాళ్ళు పరలోకానికంట అర్హులు అంట. చెప్పండి, పరలోకానికి వాళ్ళు అర్హులు అంట. దేవుడి మహిమ కలుగాక. చెప్పండి, ఇప్పుడు అపవిత్రైన వాళ్ళు ఉన్నారు, అందులో పవిత్రమైన వారు ఉన్నారు. జిగజారిపోతున్న వారు ఉన్నారట, బలపడిన వారు ఉన్నారు. ఏమంటే జయించిన వారు ఉన్నారు, ఓడిపోతున్న వారు కూడా ఉన్నారు. ఈ రోజున జాగ్రత్త వేసండి. అక్కడ మళ్ళీ ఏమండి సమయం నీకు ఇస్తున్నాను కనుక బలపరుచుకో. సావనైనా అంటే సావు దగ్గరకు వచ్చేస్తుంది, పని అయిపోతుంది. ఇంకా అయితే మళ్ళీ ఏమిస్తున్నాను? నీకు అవకాశం ఇస్తున్నాను. మళ్ళీ ఏం పొందమన్నాడు? మారు మనసు పొందు. మారు మనసు అంటే మళ్ళీ వాక్యం తీసుకోమని కదా అర్థం. దేవుడికి మహిమ కలుగాక. అండ్ కొందరు ఉంటారు ఏమంటే బాప్తిసం అంటే ఏదో రోజు తాను చేసినట్టుగాను ఏమండి 2-3 తెరలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడి స్తోత్రం. ఒక్కసారి అది తీసుకుంటే నీకు దిక్కులేదు, నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి ఎంత తెరలు తీసుకుంటే సుఖం ఏంటి? దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు జాతీయండి. ప్రియమేం చెప్పారు? అయితే చెప్తున్నాడు మనం మృతులు వెళ్ళే ఉండకూడదు. మృతుడు ఏం చేస్తాడు? ఎందరు వెళ్ళి పలకరించినా పలుకుతాడా? చెప్పండి. బాబు లేచిరండి మేము వచ్చాము అంటే వస్తాడా? దేవునికి మహిమ కలుగాక. మనం ఎన్ని పోగినా ఓడిపోవలసిందే, అవును కదా? దేవునికి మహిమ కలుగాక. ఈరోజు ప్రభు చెప్తున్నాడు మృతుడు వెళ్ళిన ఉండకూడదు, మృత్యువును జయించే బిడ్డ వెళ్ళినవో ఉండాలి. దేవుడికి మహిమ కలుగాక. మళ్ళీ ఏమిస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. బలపడు అని. నీ జీవిత కాలం అంతా రోజు రోజుకి ఆత్మీయంగా నువ్వు బలపడాలి.
దేవుని మహిమకలుగాక. ఒక్కొక్క అడుగు లోతుకు నీవు వెళ్ళాలి. పద్మములు వేరుకుంటానికి వచ్చాడంటే చెప్పాలి, పద్మములు వేరుకుంటకు వచ్చాడు. అంతే ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి ప్రియమైన దేవుడారా, నచ్చింది ఏరుకుంటామా నచ్చలేనిది ఏరుకుంటామా? చెప్పాలి మీరు. నచ్చిందే మనం ఏరుకుంటాం. మిర్చిది మాకు వద్దండి, మేము ఏరుకుంటామండి. చెప్పండి, ఏరుకుంటామండి. పావు కేజీ బెండకాయలు కొంటే నువ్వు సొత్తరి చేస్తావు ఇలాగా. ఏమండి, ఎందుకంటే ఇరిగిందంటే లేతగా ఉంది పని చేస్తాం, ముదిరినంటే నువ్వు నాకు పని చేయమని జాగ్రత్త. కొన్ని అనుభవాలు మనకి లోక సంబంధమే కనుక ప్రభు చెప్తున్నాడు, సంఘంలో జాగ్రత్త. నువ్వు కోరుకోవాలి, ప్రభా నన్ను వెన్నుకో. చెప్పండి, నన్ను వెన్నుకో, నన్ను వేరుకో ప్రభు, పద్మముల నన్ను తయారు చేయి ప్రభు అని. అర్థం ఏంటి తెలుసా ప్రియమిత్రులారా, నీటిలో నిలబడి పద్మముకి ఇప్పుడు నీరు అవసరం, ఆత్మీయ వెతుకుతున్నప్పటికీ ఇప్పుడు కూడా దేవుని వాక్యము అవసరం, దేవుడి సన్నిధి అవసరం, దేవుడి సహాయము అవసరం. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి, దేవుడి పిల్లలమైన మనం ఉద్యానవనమునకు నా ప్రియుడు వెళ్ళాడు. దేవుడి స్తోత్రం చెప్పండి, ఉద్యానవనమునకు నా ప్రియుడు వెళ్ళాడు అంటే అర్థం తెలుసా? ప్రభు మన మధ్య ఉన్నాడు అన్న సంగతి మనం ఇప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవదాస్ సిగరెట్ అండి, వృక్షానికి నిలబడేటప్పుడు అండి దేవుని ఆత్మకు ఉండాల్సిన సంగతి అయితే అయిగా తెలుసు. అయితే అయ్యా నిలబడుతున్నాను కానీ ఆత్మరూపిగా ఉండి నువ్వు అందించు వర్తమానం అనువరట. అంటే ఎవరిని అందించమనివరైనా నిలబడితే నేను కానీ అందించేవాడువు, మర్మములు బయలుపరిచేవాడువు, మాట్లాడేవాడు. కేవలం నేను నిలబడతామే అంతే, కేవలం మేము నిలబడతాం అంతే. దేవుడి స్తోత్రం, కేవలం మేము నిలబడతామే. అందించేవాడు ఆయనే, అందుకోవలసిన వారు మాట్లాడుతున్నారు, అందించవలసిన వారు ఆయన, అందుకోవలసిన వారము మనము. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు దేవుడి పిల్లలైన మనకు కూడా ఏమండి, ప్రతి ఒక్కరి మాట మీరు జాగ్రత్త పెట్టుకోండి, మీ ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. దేవా నన్ను నువ్వు ఎన్నుకోవాలి, నన్ను నువ్వు ఏరుకోవాలి, నన్ను పద్మల నువ్వు ఏరుకోవాలి. తదుపరి నన్ను ఇంకా లోతుకి నడిపించు ప్రభు అని ఏం చేయాలి మనము చెప్పాలి. ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుడితో సహాయం చేసే వాళ్ళకి ఆ మనసు ఉంటుంది. దేవుడి మహిమ కలుగాక. దేవుడితో సహాయం చేసే వారికి ఆ మనసు ఉంటుంది. చెప్పాడు కదా, దేవుడితో సహాయం చేసి ఆత్మీయ వెళ్తున్న వాళ్ళకి ఇంకా ఆశ ఉంటుందంటే ఇంకా 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 తెలుసుకోవాలి. దేవుడి స్తోత్రం. ఇంకా 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 తెలుసుకోవాలని మోసి దేవుడు మహిమను చూడాలని ఎలాగ అడిగాడు. రోజు మహిమ ఆయనతోనే ఉంది, అవునే కదా? దేవుడు మహిమ రోజు మోస్తే ఉందా లేదా? ఉంది. కానీ ఇంకా చూడాలి అంటున్నాడు, ఇంకా చూడాలి అంటే ఆయన ఎంత మహిమ చూసినాక ఆయనకి ఆశ ఏంటి? దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఎందుకంటే ప్రీబస్ అనగా అందరికీ ఆశే, ఆపరద్ అనగా అదే ఏంటి ఆపర అనగా అందరికీ ఆశే. ఏమండి అసలు ఈ లోక సంబంధమైన అసలు అయ్యి ఉండాలి, లేకపోతే మనం ముందు సాగుతే జీవితాలు. దేవుడి స్తోత్రం. అయితే గమనించండి, చూడాలని లేదా, చేరాలని లేదా, నడవాలని లేదా, బంగారం. దేవునికి మహిమ కలుగాక. నేను మీరు చెప్తున్నాను, నేనైనా నాతో సహా కలిపి చెప్తున్నాను, నేనైనా మీరైనా నన్నైనా మిమ్మల్నైనా ఎవరు ఎన్నుకోవాలి, ఎవరు ఎన్నుకోవాలి? నాతో సహా చెప్తున్నాను. దేవుడి స్తోత్రం. అదంతా నేను వాక్యం చెప్పేసినంత పాస్టర్ గారు అయినంత మాత్రమే పరలోకానికి వెళ్ళిపోతాను ఏం లేదు. అదంతా సేవ చేసిన వారు కూడా కొందరు పరలోకం వెళ్ళరని ఉంటుంది. మీరు అర్థమవుతుందా? దేవుని సేవ చేసేవారు కూడా చాలామంది పరలోకానికి కూడా దేంటంటే అనుకోవచ్చు. దేవుడి స్తోత్రం. మీరే ఎలా పోతే మేమే వస్తాం అనుకోకండి. దేవునికి మహిమ కలుగాక. అర్థమవుతుందా? జాతి మీకు గమనించండి, ఎన్ని వరాలు పొందినా ఆయనకి ఇష్టమైన రీతిలో నడకపోతే కనుక ఏమండి ప్రేమదేపులారా దేవుని రాజ్యానికి చర్లు చెప్పలు. ఒక్క మాట మీరు ఈరోజు ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏమండి మిమ్మల్ని అయినా నన్నైనా ఎవరినైనా ఆయన ఏరుకోవాలి, ఆయన వెన్నుకోవాలి. చెప్పండి, ఆయనే వేరుకోవాలి, ఆయనే వెన్నుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది,
పిలవబడిన వారు అనేకులు, ఎన్నుకోబడ్డవారు, పిలువబడ్డవారు అనేకులు, ఎన్నుకోబడ్డవారు కొందరి. ఏంటి ఇప్పుడు అనేకులు అంటే ఇప్పుడు అందరం వచ్చాం. దేవుడి స్తోత్రం. ఎవరు గొప్పలు అవుతారు? దేవుడు ఎన్నుకోబడ్డవారు గొప్ప. వారి పేరు ఎన్నడూ కూడా తుడుపు పెట్టదు అన్నాడు. వాళ్ళు జయించారు. దేవుడి స్తోత్రం. పాపాన్ని జయించారు, సాతాన్ని జయించారు, కీడిని జయించారు, శోధనను జయించారు, అవమానాలు జయించారు, అన్ని వారు జయించారు. దేవుని దృష్టికి ఎలా కనపడతారు? తెల్లటి వస్త్రాలు వేసుకుంటే ఎలా కనపడతారు? వాళ్ళ హృదయాలు కూడా అలాగ ఉన్నాయి. వాళ్ళు అర్హులంట. అనండి మాట, అందరూ అనాలి బాబు. వాళ్ళు ఎవరు? ఆగండి, ఎవరు? ఇలేకర్లా ఎవరు? జాతి మీకు అండి. వారు దైవ రాజ్యానికి, దేవుని రాజ్యానికి అర్హులు అన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున వాళ్ళ జీవితములు ఏ లోపము, ఏ మచ్చ, ఏ డాగు లేకుండా వాళ్ళు బ్రతికారట. దేవుడి స్తోత్రం. ఒక్క మాట చెప్పాలంటే దేవుడి కొరకు బతికారట. ఆయన ఎలా ఉండాలో నేను కూడా అలా ఉండాలో అనుకున్నారు అంతే. దేవుడు మహిమ కలుగాక. వాళ్ళు అనుకున్నారు కనుక ఆ రీతిలో దేవుడు నడిపించారు. ఈ వాక్యం వింటున్న మనకు కూడా పద్మములు వేరుకున్నటకు పద్మం వీక్షిస్తుంది. పద్మము ఒక జీవితంలో, ఆత్మీయ జీవితంలో వీక్షిస్తూ బతుకుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. పరిమళ సువాసనతో బతుకుతూ ఉంటారు. జాతి వాక్యం ఉంటేనే మనకు కూడా ఎత్తికెట్టి నువ్వు కోరుకోవాలి, దేవుని అడగాలి. దేవుని నన్ను ఇంకా లోతుకి నడిపించు, నన్ను నువ్వు ఎన్నుకోవాలి, నన్ను నువ్వు వేరుకోవాలి, నన్ను విడిచిపెట్టవద్దయ్యా, నన్ను పద్మం వలె నువ్వు తయారు చేయబడు అని దేవుని నడితే నడిపించేవాడు ఆయన. కొద్ది మాటలు దేవుడు దీవించును.